మాజీ మంత్రి జోగి రమేష్ పై కూటమి కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నకిలీ మద్యం కేసులో A1 జనార్దన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా మాజీ మంత్రి జోగి రమేష్ పై కూటమి కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నకిలీ మద్యం కేసులో A1 జనార్దన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా జోగి రమేష్ ను ఇరికించేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. నకిలీ మద్యం మాఫియా నడిపిన టీడీపీ నేతలు, ఆ పార్టీ తంబళ్ల ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి, ఆయన బావమరిది గిరిధర్ ను ఇప్పటి వరకు పోలీసులు అరెస్ట్ చేయలేదు. ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం డంప్ కేసులో జోగి రమేష్ పై అక్రమ కేసు నమోదు చేశారు. నకిలీ మద్యం తయారీ అంశంపై సిబిఐ విచారణ జరపాలని హైకోర్టులో జోగి రమేష్ పిటిషన్ను దాఖలు చేశారు. ఆ వెంటనే కూటమి పెద్ద డైరెక్షన్ లో జోగి రమేష్ ఇంటికి భారీగా పోలీసులు చేరుకున్నారు. A1 జనార్దన్ రావు రిమాండ్ రిపోర్ట్ లో జోగి రమేష్ పేరు కానీ ఆయన ప్రస్తావన కూడా లేదు. అయితే జనార్దన్ రావు జైలుకు వెళ్లాక కుట్రపూరితంగా వీడియో విడుదల చేయించింది ఎల్లో గ్యాంగ్. ఎల్లో మీడియా టీడీపీ ఆఫీస్ ద్వారా పోలీసుల అదుపులో ఉన్నప్పుడు జనార్దన్ రావు రికార్డింగ్ వీడియో విడుదల చేశారు. జనార్దన్ తో సత్సంబంధాలు ఉన్న టీడీపీ ఎమ్మెల్యే వసంత, ఆయన బావమరిదిని మాత్రం పోలీసులు విచారించలేదు. టీడీపీలో క్రియాశీలకంగా ఉన్న నకిలీ లిక్కర్ డాన్ జనార్దన్ రావు సమక్షంలోనే జయచంద్రారెడ్డికి బీఫామ్ ఇచ్చారు టీడీపీ అధినేత. చంద్రబాబుతో A1 జనార్దన్ రావు ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. టీడీపీ నేతలను తప్పించి వైఎస్ఆర్సీపీ నేతలపైకి కేసును డైవర్ట్ చేయిస్తున్నారు. చంద్రబాబు ప్రెస్ మీట్ తర్వాత జోగి రమేష్ పేరు తెరపైకి తెచ్చారు. సిట్ వేసిన వెంటనే జనార్దన్ రావు వీడియో విడుదల చేశారు. ఎల్లో స్క్రిప్ట్ ప్రకారం నకిలీ లిక్కర్ విచారణ కట్టు కథను అమలు చేస్తోంది సిట్. ఇబ్రహీంపట్నం జోగి రమేష్ ఇంటి వద్ద ఉన్నారు మా కరెస్పాండెంట్ సురేందర్. పూర్తి సమాచారం అందించే ప్రయత్నం చేస్తారు. సురేందర్, ఎంతమంది పోలీసులు అక్కడికి మోహరించారు, ఎలాంటి వాతావరణం కనిపిస్తోందంటే ఏం చెప్తారు? అనుశ్రీ, జోగి రమేష్ ఇంటి వద్ద అయితే ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పాలి. తెల్లవారుజామున 4:30 ప్రాంతంలో భారీగా పోలీసులు జోగి రమేష్ ఇంటికి వచ్చారు. జోగి రమేష్ అరెస్టుకు ప్రయత్నం చేసిన పరిస్థితి. ఈ విషయం తెలిసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున జోగి రమేష్ ఇంటికి వచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా పోలీసులు ఉన్న పరిస్థితి. అయితే జోగి రమేష్ ని అరెస్ట్ చేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో భారీగా ఇక్కడికి కార్యకర్తలు వచ్చిన నేపథ్యంలో మొత్తం పోలీసులు కూడా భారీ స్థాయిలో చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. రోప్ వేసి వీళ్ళందరినీ కూడా అడ్డుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. జోగి రమేష్ ని బయటకు తీసుకొస్తారు కాబట్టి ఆ గేటు ముందే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తమ నాయకుడిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలన్నారు. 41A నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలి, కానీ అటువంటి విచారణకు పిలవకుండా ఏ విధంగా అరెస్ట్ చేస్తారంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనతో పాటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు ఆందోళన చేస్తున్న వాళ్ళతో కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. సార్, ఏం చెప్తారు? జోగి రమేష్ ని ఈ రోజు అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. 4:30 ప్రాంతంలో పోలీసులు భారీగా వచ్చిన పరిస్థితి. మరికొద్ది సేపట్లో అరెస్ట్ చేసి తీసుకెళ్తారని కూడా చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటేనే డైవర్షన్ పాలిటిక్స్ కి పెట్టింది పేరు. నిన్న ఏదైతే కాశీబుగ్గ పలాసలో దేవాలయంలో తొక్కిసలాట జరిగి ప్రభుత్వ వైఫల్యం వల్ల 11 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారో దాని నుండి ప్రజల దృష్టి మరల్చడానికి చంద్రబాబు నాయుడు ఈ రోజున జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడానికి పోలీసులను పంపించడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఒకటే అడుగుతున్నాం. ఇంకోటి ఏంటంటే ప్రజలందరూ కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా గమనించవలసిన కోరుతున్నాం. ఈ ప్రభుత్వం భ్రష్టు పట్టిపోయి ఉంది. ఎందుకంటే తిరువూరు నియోజకవర్గంలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ కేశినేని చిన్నికి, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్కి మధ్య జరుగుతున్నటువంటి ఏదైతే అంతర్యుద్ధం ఉందో అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలు, అన్యాయాలు అన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ చూశారు. దానివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది, దాన్ని డైవర్షన్ చేయడానికి. అలాగే కల్తీ మద్యంలో మేము ఒకటే అడుగుతున్నాం, నారా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గతంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే, ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారు, వసంత కృష్ణప్రసాద్ గారికి తెలియకుండా ఈ నియోజకవర్గంలో ఏదైనా జరుగుద్దా? ఈ కల్తీ మద్యంలో వసంత కృష్ణప్రసాద్ గారి పాత్ర కూడా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెప్తున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి అధికారిక ఛానల్ అయినటువంటి మీడియా ఛానళ్లలో మిస్టర్ 25% అని ఎమ్మెల్యే గారి గురించి, ఆ యొక్క వసంత కృష్ణప్రసాద్ గారి బామర్ గారి గురించి కూడా వచ్చిన వార్తలు చూసాం మనం. ఎందుకంటే వీటన్నిటిని కూడా కప్పిపుచ్చుకోవడానికి, డైవర్షన్ చేయడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలో భాగమే జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం. అసలు ఒకటే అడుగుతున్నాం,
అసలు కల్తీ మద్యం అనే దాన్ని వెలుగులోకి తీసుకొచ్చి రాష్ట్రం మొత్తం కూడా ప్రజలకు చూపించింది జోగి రమేష్ గారు. మీకు చేతగాని తనంతో కావాలనే జోగి రమేష్ గారిని ఎలాగైనా అనగదొక్కాలి, ఒక బీసీ గొంతుకను ఈ రాష్ట్రంలో బీసీల్లో బలమైన నాయకుడు జోగి రమేష్ గారిని అనగదొక్కాలనేటువంటి కుట్రతో మీరు చేస్తున్న దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆల్రెడీ ఎమ్మెల్యే చెప్పాడు జనార్దన్ రావుతో నాకు సంబంధాలు ఉన్నాయంటూ మీడియా ముఖంగా చెప్పిన పరిస్థితి. కానీ జనార్దన్ రావుని మాత్రం ఎమ్మెల్యేని మాత్రం ఎక్కడ కూడా కేసులో ఆయన పేరు కూడా కనిపించిన పరిస్థితి. ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చిన జోగి రమేష్ ని మాత్రం అరెస్ట్ చేయడానికి పోలీసులు సిద్ధమైన పరిస్థితి. ఏం చెప్తారు? అంటే సాధారణంగా ప్రజలందరూ చూసున్నారు. ఎందుకనంటే రమేష్ గారే ఈ కల్తీ మద్యాన్ని అనే దాన్ని ఇబ్రహీంపట్నంలో ఏది జరుగుతుందో ఈ కల్తీ మద్యం అనే దాన్ని బయటికి తీసుకొచ్చి ఆయనే వెలుగులోకి తీసుకొచ్చి ఇక్కడ అక్రమంగా కల్తీ అనే దాన్ని బయటికి తీసుకొస్తున్నారని చెప్పేసి విషయాన్ని బయట పెడితే ఈ విషయాన్ని మభ్యపెట్టడం కోసం ఇప్పుడు మొదటి నుంచి మనం చూస్తానే ఉన్నాము. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో, అలాగే మా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎవరైతే జోగి రమేష్ గారు ఉన్నారో, ఫస్ట్ నుంచి కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చున్నారో ప్రజలకు చేస్తానని ఉన్నారో ఆ విషయాల్ని చేయట్లేదని ఎండగట్టడాన్ని చూసి ఈ రోజు ఇంకా జోగి రమేష్ గారు ముందుకు వచ్చి ఇంకా కూటమి ప్రభుత్వాన్ని ఎండగడతారన్న ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం అక్రమ కేసుల్ని జోగి రమేష్ గారి మీద పెట్టి లేనిపోయిన విషయాలను బయటికి తీసుకొచ్చి అసలు జనార్దన్ తో సంబంధం లేదన్న విషయాన్ని తెలిసినా కూడా, కల్తీ మద్యాన్ని అసలు బయటికి తీసుకొచ్చిన జోగి రమేష్ విషయాన్ని తెలిసినా కూడా ప్రజలందరినీ మభ్య పెట్టడం కోసం ఈ రోజు అక్రమ అరెస్టుని జోగి రమేష్ గారి మీద పెట్టడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ప్రజలు తీవ్రంగా ఖండిస్తారు.